లాంగ్ లీవ్ తర్వాత కొద్ది రోజుల ముందు నేను డ్యూటీలో రీజాయిన్ అయ్యాను. ఆ తర్వాతే నా దగ్గరకు వచ్చింది షేజల్ మెహతా కేస్. ఈ కేసు నన్ను అసలు నిద్రపోనివ్వడం లేదు. ఈ కేసుని నేను ఎప్పటికీ సాల్వ్ చేయలేమోనని నాకు అనిపిస్తుంది. ఈ అమ్మాయి గురించి నేను ఆలోచించినప్పుడల్లా ఒక విచిత్రమైన ఆలోచన నా మనసులోకి వచ్చేస్తుంది. పోలీసు వాళ్ళు చనిపోయిన విక్టిమ్స్ని ఎప్పటికీ కలవలేరు, అయినా వాళ్ళు విక్టిమ్స్ జీవితాల్లోకి ఎంటర్ అవ్వలేదు. ఎప్పుడు ఇలాగే ఎందుకు జరుగుతుంది? ప్రజలు మరొకరి హక్కు కోసం పోరాడతారు, విధేమో వాళ్ళకే హక్కు లేకుండా చేసేస్తుంది. నా లైఫ్లో చాలా పేజెస్ ఉన్నాయి, కానీ ప్రతి పేజ్లోనూ 3 మాటలు ఖచ్చితంగా ఉంటాయి: ప్యాషన్, ప్రేమ, ఎమోషన్. కేస్ నెంబర్ 24, ఆదిత్య జైన్ వర్సెస్ రాధికా జైన్. యువర్ ఆనర్, వైలెన్స్కి ఎలాంటి జెండర్ ఉండదు. ఆడదానికి కూడా చెయ్యుంది, అది మగవాణ్ణి కొడుతుంది. ఒక భార్య కూడా తన భర్తని అసాల్ట్ చెయ్యగలదు. యువర్ ఆనర్, నా క్లయింట్ ఆదిత్య డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్. ఒక రిలేషన్షిప్లో వైలెన్స్ ఎక్కువైనప్పుడు మన ఒంటి కంటే కూడా ఎక్కువ శాతం మనసుకే గాయాలవుతూ ఉంటాయి. అండ్ యువర్ ఆనర్, నొప్పికి కూడా ఎలాంటి జెండర్ ఉండదు. యువర్ ఆనర్, అబద్ధానికి కూడా జెండర్ అనేది ఉండదు. అబద్ధాన్ని నిజం చేయడానికి భూమిక మేడం చాలా బాగా మాట్లాడారు, కానీ ప్రూఫ్ ఎక్కడా? యువర్ ఆనర్, ఇవి ఆదిత్య మెడికల్ రిపోర్ట్స్. వీటిలో ఆయన పాత ఇంజరీస్ కి ప్రూఫ్స్ ఉన్నాయి. యువర్ ఆనర్, ఆదిత్య నైబర్స్, ఫ్రెండ్స్ అందరూ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. అందరూ ఇదే చెప్తున్నారు, ఆదిత్య వైలెంట్ గా ఉండడు, రాధిక ఉంటుంది. యువర్ ఆనర్, నా క్లయింట్కి ఓకే అయితే కౌంటర్ కేసు కూడా వేయొచ్చు, కానీ మేము కోర్ట్ టైం వేస్ట్ చేయకూడదనుకుంటున్నాం. అందువల్ల ఐ అపీల్ ఈ కేసుని డిస్మిస్ చేసి మీరే డివోర్స్ ని గ్రాంట్ చేయాలి. నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఒక ఆడదయ్యుండి కూడా లాయర్ గారు ఈ కేసులో గెలవడానికి చాలా బాగా మ్యానిపులేట్ చేస్తున్నారు. మీరు మీ వాదాన్ని ప్రూవ్ చేసుకోలేక ఏదేదో మాట్లాడుతున్నారు. బట్ ఐ బిలీవ్ ఇన్ జస్టిస్ యువర్ ఆనర్. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ని చాలా మంది చాలా సార్లు వాడుకున్నారు. అన్ని డొమెస్టిక్ వైలెన్స్ కేసుల్ని వైలేట్ చేసే వాళ్ళందరికీ సరైన గుణపాఠం నేర్పించేలాగా ఇది ఉండాలని ఆశిస్తున్నాను యువర్ ఆనర్. సేజల్, నాకిప్పుడు నమ్మకం వచ్చేసింది. నీ హెల్ప్ ద్వారా తప్పకుండా కేసులో గెలుస్తాను. రాధికాతో నేను అసలు ఎంత కష్టపడ్డానో నీకు మాటల్లో చెప్పలేను. సేజల్, ఎప్పటి నుంచి కాల్ చేస్తున్నాను, నీ ఫోన్ ఏంటి ఆఫ్లో ఉంది? సారీ ప్రతీక్, నేను కోర్ట్ హాల్లో ఉన్నాను. మరైతే నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు? నన్నేమన్నా డ్రైవర్ అనుకుంటున్నావా? అది కూడా కరెక్టేలే, ఎప్పుడూ నీకోసం వెయిట్ చేస్తున్నాను కదా. సారీ ఆదిత్య, హీస్ ప్రతీక్, మై ఫియాన్సే. హాయ్. హాయ్. ఇప్పుడు మీరు ఓకే అంటే ఇక్కడి నుంచి బయలుదేరొచ్చా? సీ యు ఆన్ ది వర్డిక్ట్ డే. ష్యూర్. పద వెళ్దాం. Let's బాయ్. go. నేను నీతో చెప్పాను కదా, ఐ వాస్ నాట్ ప్రిపేర్. కానీ నువ్వు అంజలి, ఏమైంది రాఘవ్? అంజలి ఎందుకు ఏడుస్తోంది? నువ్వు తన్ని ఏం చేసావు? ఏం చేసావంటే మేం ఫ్రెండ్స్, మాకు కూడా పర్సనల్స్ ఉంటాయి. రాఘవ్, నువ్వింకా అంత పెద్దవాడివి కాలేదు. ఇప్పుడు అమ్మ ఇక్కడ లేనందువల్ల నేను నీకు అక్కని మాత్రమే కాదు, నీ గార్డియన్ని కూడా. ఏంటి క్లాసులు పీకుతున్నావు? ఇదేం లాంగ్వేజ్ రాఘవ్? ఉండు, నేను ఇప్పుడే అంజలితో మాట్లాడతావు. ఒక్క మాట చెప్పు, నువ్వెందుకు ఇంతలా భయపడుతున్నావు? నువ్వు తనతో ఏదైనా తప్పుగా చేయడానికి. అక్క, మీరు ప్రతితో కలిసి ఏమేం చేస్తున్నారని నేను ఎప్పుడైనా మిమ్మల్ని అడిగానా? నాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంది, సో ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. వీడికి రాను పొగరు ఎక్కువైపోతోంది. ఇలా చూడు, నువ్వు చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నావు. ఇలా చూడు, నువ్వు తనకి అర్థమయ్యేలా చెప్తే వాడు అర్థం చేసుకుంటాడు. సో జస్ట్ రిలాక్స్, ఓకే? నేనొస్తాను. బయటున్న లోకంతో పోరాటం ఎంత కష్టమో, దానికంటే మనం ఎవరికోసం జీవిస్తున్నామో వాళ్లతో పోరాటం చాలా కష్టం. మన వాళ్ళ దగ్గర ఓడిపోయాక బయట ఎంత గెలిచినా ఉపయోగం ఉండదు. ఆదిత్య జైన్ వర్సెస్ రాధికా జైన్. ఈ కేసులో ఫ్యాక్ట్స్, స్టేట్మెంట్స్ ఇంకా ప్రూఫ్స్ని సరిగ్గా అనలైజ్ చేసిన తర్వాత ఈ కోర్ట్ ఆదిత్య జైన్ని డొమెస్టిక్ వైలెన్స్ నుంచి రిలీజ్ చేస్తుంది. థ్యాంక్ యూ సజల్, యూ సేవ్డ్ మై లైఫ్.
నువ్వు నా లైఫ్ దేవతలా బాగు చేశావు. జీవితంలో ప్రతి ఒక్క చోట నేను గెలుస్తూనే ఉన్నాను. కానీ అప్పుడు నాకు తెలీదు నేను ఓడిపోయే సమయం కూడా ఒకటి వస్తుందని. మెనీ కంగ్రాచులేషన్స్ సేజల్. నువ్వు ఈ కేసులో గెలుస్తావని నాకు బాగా తెలుసు. నీ డెడికేషన్ అలాగే సిన్సియారిటీ, బాధ్యతతో నువ్వు పనిచేస్తున్నావు. నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి ఈ రోజు ఇంకా ఏ పని లేదు. ఇట్స్ ఎ సెలబ్రేషన్ టైం. అండ్ లిసన్ గైస్, సేజల్ గెలిచిన ఆనందంలో ఈ రోజు నేను అందరికీ డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాను. ఎంజాయ్. బాస్ సేజల్కి చాలా అడ్వాంటేజ్ ఇస్తున్నట్టుంది. అన్ని హై ప్రొఫైల్ కేసెస్ అన్ని తన చేతికే వెళ్తున్నాయి. మనం పేపర్ వర్క్ మాత్రమే చేస్తున్నాం. రాఘవ్, న్యూస్ పేపర్లో సేజల్ కేసు గురించి రాశారు. తను అసలు నాతో ఏమీ చెప్పలేదు. తను ఎక్కడుంది? అక్క నిద్రపోతుంటుందమ్మా, నన్ను కూడా నిద్రపోను. 8 అయిపోయింది రాఘవ్. లే, సేజల్ దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేయమని చెప్పు. అక్క అక్క లోపల ఉన్నావా? అక్క హలో, ఎవరు? మీరెవరు? ఇది మా అక్క నెంబర్. మీ అక్క? తను హైవేలో స్పృహ లేకుండా పడిపోయి ఉంది. ఏంటి? సేజల్, ఎందుకు నువ్వేమీ మాట్లాడడం లేదు? అసలు ఏమైందో చెప్పు. ఏదైనా మాట్లాడమ్మా. అందువల్లే దారిలో కూడా తను ఏం చెప్పలేదు. నేను తనని ఏమైందని దారిలో చాలాసార్లు అడిగాను, తను ఏం చెప్పలేదు. పోలీసులకు చెప్పడమే కరెక్ట్. వద్దు, సేజల్తో నేను ఒంటరిగా మాట్లాడతాను. నువ్వు ముందు బయటకెళ్ళు. సేజల్, నాతో చెప్పమ్మా, నిన్ను ఎవరైనా రేప్ చేశారా? రాఘవ్, సేజల్కి ఏం కాలేదు కదా? నువ్వు నాకు చెప్పకుండా ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది. లేదు ప్రతీక్, అలాంటిదేం లేదు. అలాంటిదేమీ లేకపోతే తనెందుకు నా ఫోన్ తీయడం లేదు? అది అక్క నిద్రపోతుంది, నేను కాల్ చేయమంటాను. హలో. పక్కింటి వాళ్ళు వాగుతున్నారు, ఏవేవో మాట్లాడుతున్నారు. కానీ అమ్మా, నిజమేంటో చెప్పండి. అక్కలాగా మీరు కూడా నా దగ్గర ఏమన్నా దాస్తున్నారా? తనని రేప్ చేశారని మీతో చెప్పేసింది కదా? అలాంటిది ఏమీ లేదురా. సేజల్ని డాక్టర్కి చూపించాం కదా. తన గురించి నాకు బాధగానే ఉంది. నువ్వు బాధపడకు, తను మెల్లగా నార్మల్ అవుతుంది. లేదు, ఇక్కడ ఇలా కూర్చొనుంటే ఏం అవ్వదు. నేను అక్కని తీసుకెళ్తున్నాను. పని చేస్తే తన మనసు మారుతుంది. సరే, నీతోనూ సేజల్తో పాటు నేను అక్కడే ఉంటాను. ఏం చూస్తున్నావు? లోపలికెళ్ళు. ఇలా చూడు తల్లి, నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు ఓటమిని ఒప్పుకోలేదు. నువ్విలా ఉండడం నేను చూడలేకపోతున్నాను. మనం ఇక్కడికి రావడానికి కారణం నువ్వు మళ్ళీ మామూలు స్థితికి వస్తావని. నా వల్ల మీరు ఎప్పుడైనా బాధపడుంటే నన్ను క్షమించండి అక్క. మీరు ముందులాగానే మారిపోండి. మీరిప్పుడు ఏం చెప్పినా సరే నేను అన్నిటినీ వింటూనే ఉంటాను. మీరు ఎన్ని తిట్టినా గానీ భరిస్తానక్క. మీరు ఏం చెప్తే అది వింటాను. మీరు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాను. ప్లీజ్ ముందులా అయిపో అక్క. యు ఆర్ మై స్ట్రెంగ్త్. నా నొప్పిని దాచుకుంటూ మొదటిసారి అబద్ధపు జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించాను. నిజం నా మీద కోపంగా ఉందా? నేను నిజం మీద కోపంగా ఉన్నానా? దీనికి జవాబు నా దగ్గర కూడా లేదు.
నా నిర్ణయాలన్నీ ఇకపై నేనే తీసుకోవాలి. రాఘవ్, సేజల్ గురించి నువ్వు నా దగ్గర ఏమీ దాచలేదు కదా? నేను ఇప్పుడే పనివేలు వస్తున్నాను. వద్దు ప్రతీక్, మేము వచ్చేసాము. వచ్చి 2 రోజులు అవుతుంది. అయితే తన ఫోన్ ఎందుకు ఆఫ్లో ఉంది? ముందు తనకు ఫోన్ ఇవ్వు. ఇస్తాను. అక్క, నువ్వు అసలు ఎందుకు ఇలా చేశావు? సార్, ఇది చూడండి. నేను ఎవరి మీద తప్పు చెప్పలేను. తప్పు నాదే. ఈ జీవితాన్ని నాకిచ్చిన దేవుడికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. లోకంలో బెస్ట్ అమ్మా నాన్నల్ని నాకిచ్చాడు, మంచి తమ్ముణ్ణిచ్చాడు. కానీ నేను చేసిన ఒకే ఒక తప్పు నన్ను వాళ్ళ నుంచి ఇంతలా దూరం చేస్తుందని నేను అనుకోలేదు. నేను చాలా పెద్ద తప్పే చేశాను. దానికి శిక్షను కూడా నేనే అనుభవిస్తున్నాను. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళినందువల్ల నేను ఎప్పటికీ బాధపడుతూనే ఉంటాను. మీ సేజల్. సిటీలోని ఒక యంగ్ లాయర్ సేజల్ శవం ఇంట్లో ఫ్యాన్లో ఉరేసుకున్నారు. సేజల్ సూసైడ్ చేసుకుందా లేకపోతే మర్డరా? ఈ ప్రశ్నని ఊరంతా అడుగుతుంది. ఇంకా ఎంక్వైరీలో పోలీసులకి ఏం జరిగిందో ఇంకా తెలియలేదు. ఈ సూసైడ్ నోట్లో సేజల్ ఏదో తప్పుందని చెప్పింది. ఏమిటది? తన ముఖం మీద కొన్ని గాయాలున్నాయి. ఆ గాయాలు ఎలా వచ్చాయి? ఏం మాట్లాడరే? ఇదంతా మా అమ్మ తప్పే సార్. ఏంటి తప్పు? సార్, 15 రోజుల ముందు, హోలీకి ముందు రోజు అక్క ఒక పార్టీకి వెళ్ళింది. అక్కడ తనకేదో జరిగింది సార్. మరుసటి రోజు రాత్రి తన ఇంటికి రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ సార్ మా అక్కని ఎవరు రేప్ చేశారనుకుంటా. రేపా? సేజల్ ఎవరి పార్టీకి వెళ్ళింది? అదే ఎక్కడికి? సరే, నేను నీతో రేపు మాట్లాడతాను. ఎందుకు? నువ్వు ఇంటికి రావట్లేదా? వస్తాను, కానీ కాస్త లేట్ అవుతుందేమో. ఒక పార్టీకి వెళ్తున్నాను. తను ఆ రోజు రాత్రి ఎక్కడుందో చెప్పింది. హోటల్ కస్తూరికి వెళ్తున్నా అని. రాత్రంతా తను రాలేదు సార్. ఇదే ఆ తప్ప? లేకుంటే మీ కూతుర్ని రేప్ చేశారని తెలిసి కూడా మీరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ తప్పు గురించే తను ఈ లెటర్లో రాసిందా? నా కూతుర్ని రేప్ చేయలేదు సార్. డాక్టర్స్ దగ్గర తీసుకువెళ్ళి చెక్ చేయించాను. ఇలా చూడండి, సేజల్ని బాగా కొట్టి బాగా టార్చర్ చేశారు. తప్పుగా ఏమీ జరగలేదు కదా. నేనేమంటున్నానంటే రేప్ లాంటిది. దీన్ని కన్ఫర్మ్గా నేను చెప్పలేను. ఒకవేళ మీరు సేజల్ని ముందే ఇక్కడికి మీరు తీసుకొచ్చుంటే కన్ఫర్మ్గా చెప్పేదాన్ని. అవును, సేజల్ని ఎవరు కొట్టారు? అక్క ఏం చెప్పలేదు సార్. తను బాధలో ఉంది. మెల్లమెల్లగా మాతో నార్మల్ అవుతూ వస్తోంది. తను ఎలా సూసైడ్ చేసుకుంటుంది? మీరు చెప్పిన దానికి ఏంటి అర్థం? బయట నుంచి ఎవరో వచ్చి బలవంతంగా మీ కూతుర్ని ఊరేసేశారని చెప్తున్నారా? సార్, నాకేం అర్థం కావట్లేదు. నేను కాలేజ్కి వెళ్ళాను, అమ్మ షాపింగ్కి వెళ్ళింది. తర్వాత ఇంటికొచ్చాక అక్క. సరే, సేజల్ మీతో ఏం చెప్పలేదనుకోండి. అయినా తన పరిస్థితి చూసి మీరది తెలుసుకోవాలని మీకు అనిపించలేదా? ఆ పార్టీలో తనకేమైంది, ఎవరేం చేశారో మీరు తెలుసుకోలేదా? తెలుసుకోవడానికి ప్రయత్నించాం సార్. కానీ ఒక్కటే తెలిసిందే, పార్టీ వాళ్ళ ఆఫీస్లో జరిగింది సార్. ఆఫీస్ ఎక్కడుంది? జవహర్ నగర్, జేపీ అసోసియేట్స్. సేజల్ ఆ రోజు మీకు ఎక్కడ దొరికింది? ఎంజీ రోడ్లో. సార్, మా అక్క నాకు ఇక్కడే దొరికింది సార్. ఇక్కడ చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాస్ లేవు. జాదవ్, ఇలా చూడు. ఇక్కడ చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేయి. ఎవరైనా ఏమైనా చూస్తారని తెలుసుకో. సేజల్ చాలా స్ట్రాంగ్ గర్ల్.
తను సూసైడ్ చేసుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. మార్చ్ 12th రాత్రి ఆఫీస్లో ఏదో పార్టీ జరిగింది కదా? అవును, పార్టీ జరిగింది. సేజల్ కాంట్రిబ్యూషన్ కేసులో గెలిచింది. ఆ సెలబ్రేషన్ పార్టీనే. మరి ఈ సెలబ్రేషన్ హోటల్ కస్తూరిలో జరిగిందా? కస్తూరినా? లేదే, పార్టీ ఆఫీసులోనే జరిగింది. సార్, కస్తూరి హోటల్ గురించి నాకు తెలియదు సార్. ఆ రోజు పార్టీ ఇక్కడ ఆఫీస్లోనే జరిగింది. పార్టీ ఏ టైం వరకు జరిగింది? దాదాపు 9 గంటల దాకా. సేజు ఇక్కడి నుంచి వెళ్ళాక అంతా నార్మల్గానే ఉంది సార్. అయితే పండే చెప్పు. ఏ హైవేలో అయితే సేతులు స్పృహ లేకుండా ఉండిందో అక్కడి నుంచి 7 కిలోమీటర్లో కస్తూరి ప్లేస్ అని ఒక హోటల్ ఉంది. కానీ రాఘవ్ హోటల్ కస్తూరి అని చెప్పాడు కదా. ఎనీవేస్, ఆ కస్తూరి ప్లాజా లొకేషన్ నాకు పంపించు వెంటనే. లేదు సార్, మార్చి 12కి ఇక్కడ ఇలాంటి పార్టీ జరగలేదు. మీరు ఈ అమ్మాయిని ఇక్కడ చూసారా? సార్, ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు, నాకు గుర్తులేదు. పాండే, మార్చి 12 ఇక్కడికి ఎంతమంది గెస్టులు వచ్చారో లిస్ట్ అంతా చెక్ చేయి. అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేయి. సేజల్ గురించి తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రాఘవ్, ఏంటిది? నేను నా బ్యాంకింగ్ యాప్ పాస్వర్డ్ చెప్పానని నా ఫండ్స్ ని మిస్యూజ్ చేస్తావా? ఎవ్వరినడిగి నువ్వు నా అకౌంట్ నుంచి 35,000 తీసావు? నేను మీకు చెప్దామని అనుకున్నాను. అసలు అంత పెద్ద అమౌంట్ తీసే అవసరం ఏంటి నీకు? చెప్పు. సార్, మేము చెక్ చేశాం. మార్చి 12 కస్తూరి ప్లాజాలో పార్టీ జరగలేదు. అలాగే సేజల్ అక్కడికి వచ్చినట్టు ఎటువంటి ఆధారాలు కూడా దొరకలేదు. సేజల్ తమ్ముడు రాఘవ్ హోటల్ కస్తూరి అని చెప్పాడు, కానీ అది కస్తూరి ప్లాజా. కానీ ఆ ఏరియాలో కస్తూరి ప్లాజా అని హోటల్లో ఏ పేరు లేదు సార్. కానీ పార్టీ ఆఫీస్లోనే జరిగింది, అందులో సందేహం లేదు. మార్చి 12వ తేదీ ఆఫీస్ ఫుటేజ్ చెక్ చేశాం. ఆ రోజు రాత్రి సేజల్కి ఏం జరిగిందో కనీసం మనకు తెలుస్తుంది అనుకున్నాం. 12th మార్చిన ఏదో జరిగింది నిజమే, కానీ మనకి సేజల్ శవం 15 రోజుల తర్వాత 25 మార్చిన తన ఇంట్లో దొరికింది. ఈ ఫ్యామిలీ పార్టీ హోటల్ అని చెప్తూ మనల్ని డైవర్ట్ చేస్తున్నారా ఏంటి? నాకు అదే అనిపిస్తాను సార్. తమ్ముడేమో ఆమెను రేప్ చేశారంటున్నాడు, తల్లేమో రేప్ జరగలేదని చెప్తున్నారు. ఇంకా ఈ సూసైడ్ నోట్లో సేజల్ ఏదో తప్పుందని రాసింది. ఏం తప్పని వాళ్ళని అడిగితే వాళ్ళ నుంచి ఏ సమాధానం లేదు. మీరు ఇది మర్డర్ అయి ఉంటుంది అనుకుంటున్నారా? మర్డర్ యాంగిల్ని కూడా మనం రోల్అవుట్ చేయలేము. ఇది మర్డరా లేక సూసైడా? 12th మార్చి నుంచి 27th మార్చి వరకు ఆ ఫ్యామిలీ యాక్టివిటీస్ తెలుసుకోండి. 12th మార్చి మీద ఫోకస్ చేయండి. 12th మార్చిన సేజల్ ఎక్కడెక్కడికి వెళ్ళిందో తెలుసుకోండి. మార్చి 13 నుంచి 24 వరకు ఫ్యామిలీ పన్వేల్లో ఉంది సార్. పన్వేల్లో మన ఇన్ఫార్మర్స్కి చెప్పండి. పన్వేల్ నుండి తిరిగి వచ్చాక 24th మార్చి నుండి 27th మార్చి వరకు ఆ ఫ్యామిలీలో ఏం జరిగాయో అన్నీ తెలుసుకోండి. సేజల్ని ఎగ్జామిన్ చేసిన డాక్టర్ని కూడా ఒకసారి కలుసుకోవాలి. సేజల్కి ఎంగేజ్మెంట్ అయ్యింది కదా, ఆ అబ్బాయిని ఎంక్వైరీకి పిలవండి. నేను 14 మార్చ్ సేజల్ని చెక్ చేశాను. ఆ గాయాలు తగిలి 2-3 రోజులైంది. కొన్ని చోట్ల బ్లేడ్ కట్స్, కొన్ని చోట్ల దెబ్బలు, బర్నింగ్ మార్క్స్ కూడా చాలా ఉన్నాయి. 6-7 చోట్ల బ్లడ్ క్లాట్స్ కూడా ఉన్నాయి. కానీ ఏదో బెల్ట్తోనే కొట్టినట్టు నాకు అనిపించింది. సేజల్ని రేప్ చేశారా? దీన్ని నేను ష్యూర్గా చెప్పలేను. ఇన్ఫాక్ట్ దీన్ని నేను సేజల్ అమ్మ దగ్గర కూడా చెప్పాను. సేజల్తో మీరేమన్నా మాట్లాడారా? ఇది ఎలా జరిగిందో మీకేమన్నా చెప్పిందా? నేను సేజల్ని చాలాసేపు అడిగాను, కానీ ఏం చెప్పలేదు. ఇంత నొప్పిని తట్టుకోవడం కంటే మనం ఊరికే పారిపోవచ్చు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినప్పుడు నొప్పి తక్కువగా ఉందా ఏంటి? ఒంటి మీద అయిన గాయాలకి నొప్పి తట్టుకోవచ్చు, కానీ మనసుకైన గాయాన్ని తట్టుకోవడం కష్టం. ఇక్కడ ఎవరు నీ మనసు గురించి ఆలోచిస్తున్నారు? నొప్పిని కప్పిపుచ్చి మేకప్ వేసుకున్నాను. మేకప్ వేసి గాయాల్ని కూడా దాచుకున్నాను. వయసు ఉన్నంతవరకే నేను అమ్ముకుంటాను. ఇప్పుడు సంపాదిస్తేనే మనకు వయసైన తర్వాత పనికొస్తుంది.
అర్థమైందా? సేజల్ ఫ్యామిలీ మీ దగ్గర తనకి ఏం జరిగిందో క్లారిటీగా ఏం చెప్పలేదు కదా? సేజల్ని ఎవరిలా చేశారు ఆ విషయంలో ఏదైనా మీకు తెలిసుండాలి కదా? తనెప్పుడు సంతోషంగానే కనిపిస్తుంటుంది. తనకిలా జరిగిందని ఆలోచిస్తుంటేనే నాకు చాలా చాలా బాధగా ఉంది. 12th మార్చున సేజల్ ఆఫీస్లో ఒక పార్టీ జరిగింది. సేజల్ ఒకవేళ ఆఫీస్కి వెళ్ళుంటే మీతో చెప్పే వెళ్ళుంటుంది, మీకు తెలుసుంటుందిగా. దాని గురించి నేను తనతో ఫోన్లో కూడా మాట్లాడాను. ప్రతీక్, ఈ కేసుని గెలిచిన సంతోషంలో బాస్ ఒక పార్టీ ఇస్తున్నారు, కానీ నాకీ సెలబ్రేషన్ అస్సలు నచ్చడం లేదు. ఏంటి, ఏమైంది? నేను చాలా పెద్ద తప్పు చేశాను. తప్ప ఏంటది? సార్, క్లియర్లీ నాకసలు ఏమీ తెలీదు, కానీ అక్కడ తనకేదో ఖచ్చితంగా జరుగుంటుంది. సేజల్ ఈ లా ఫామ్లో 4 ఏళ్లకు ముందు చేరింది. ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే సేజల్ గెలిచిన అన్ని కేసుల్లో తను ఎన్ని కేసుల్లో వర్క్ చేసిందో అందులో ఆల్మోస్ట్ చాలా కేసుల్లో ముందు తన కలీగ్ కవిత దగ్గరుండేది. అంటే కవిత కేసులు సేజల్కిచ్చింది, ఎందుకంటే ముందు సేజల్ కవితని అసిస్ట్ చేసేది. సార్, ఆఫీస్ ఫుటేజ్లో మేము కవిత సేజల్ వాళ్ళ కలీగ్ వికల్ప్ని పాయింట్అవుట్ చేశాం. చూడండి సార్, సేజల్ ఆఫీస్ నుంచి చివరిగా కవిత ఇంకా వికల్ప్తో వెళ్ళింది. సార్, సేడియల్ 12th మార్చ్ CDR ప్రకారం తను చివరిగా 2 ఫోన్ కాల్స్ చేసింది. తను రాత్రి 8 గంటలకి సీజన్కి కాల్ చేసింది. ఆ కాల్ తర్వాత రాధిక సేజన్కి కాల్ చేసింది. ఆదిత్య జైన్ సేజల్ క్లయింట్ సార్. ఇక రాధిక ఆదిత్య భార్య. రాధిక ఆదిత్య మీద డొమెస్టిక్ వైలెన్స్ ఛార్జెస్ కేసు పెట్టింది. ఆ కేసులోనే సేజల్ గెలిచింది. అందుకే పార్టీ జరిగింది సార్. ఇక్కడ విషయం ఏంటంటే సేజల్ క్లయింట్ ఆదిత్య జైన్, కానీ రాధిక ఎందుకు తనకు ఫోన్ చేసింది? ఒకవేళ రాధిక ఓటమిని తట్టుకోలేక అందుకు పాసిబుల్ ఉంది సార్. ఆదిత్య రాధిక ఇద్దరినీ కలవండి. ఇకపోతే సేజల్ ఆఫీస్లో మళ్ళీ మొదటి నుంచి ఎంక్వైరీ చేయాలి. ఆ పార్టీ జరిగిన రోజు రాత్రి సేజల్ మీ ఇద్దరితో కలిసి బయటికెళ్ళింది. ఎక్కడికెళ్లారు మీరు? చూడండి సార్, మేము తనతో పాటే ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళాము. బాస్ నిన్ను చాలా పొగిడారు. నా నిజమైన ప్రౌడ్ అయితే నువ్వే. నా చిన్న అసిస్టెంట్ ఇంత గ్రో అయింది. మిమ్మల్ని వదిలేసి నన్ను నేను డెవలప్ చేసుకున్నాను. అదే అంటారు కదా, పెద్ద వృక్షం కింద మరో వృక్షం ఎదగలేదు అని. నా విషయంలో అదే జరిగింది. అందువల్లే వికల్ప్, థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. అవునా? అయితే నువ్వు ముందు నుంచి ఇలా మాట్లాడతావా ఏంటి? కానీ ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ అప్రిషియేటింగ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. మేము అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయాం. తర్వాత తను ఒక అమ్మాయితో వెళ్ళటం చూసాం. అమ్మాయా? అవును సార్. ఎవరా అమ్మాయి? నాకు తెలీదు సార్. యాక్చువల్లీ చాలా చీకటిగా ఉంది, తను నాకు కనిపించలేదు. ఆఫీస్ బయట 12th మార్చ్ సీసీ ఫుటేజ్ తీయండి. ఒకవేళ వీళ్ళు చెప్పింది నిజమైతే సేజల్ ఆ రోజు రాత్రి ఏ అమ్మాయితో వెళ్ళిందో మనం తెలుసుకోవాలి. నేను నిన్ను ఆపాను, కానీ నేను చెప్పింది నేను వెళ్ళలేదు. కానీ ఇప్పుడు నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యా. అరే, ఈరోజు ఒక్క కస్టమర్ కూడా దొరకలేదు. నాకిప్పుడు నిద్ర వస్తుంది. పద ఇంటికి వెళ్దాం. నాకొక బుకింగ్ వచ్చింది. ఇద్దరు ఓకేనా అని వాడిని అడుగు. అక్కడే బోనీ అయిపోతుంది. అరే, వీడు నాకివ్వడానికే బార్గింగ్ చేస్తుంటాడు. ఇక నీకేమిస్తాడు? వెళ్ళు, నువ్వు వెళ్ళి పడుకో. ఆదిత్య మీద కేసు ఓడిపోయారు, అది కూడా సేజల్ వల్ల. మరి మార్చి 12వ తేదీ రాత్రి మీరు సేజల్కి ఎందుకని కాల్ చేశారు? లేదు సార్, నేను తనకి కాల్ చేయలేదు. నేను తన 5-6 మిస్డ్ కాల్ చూశాను. ఆ తర్వాతే నేను తనకి కాల్ బ్యాక్ చేశాను. సరే, ఇంతకీ మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు? సేజల్ చాలా గిల్టీగా ఉంది. గిల్టా? ఏమైంది సేజల్? సారీ రాధిక, లైఫ్లో ఫస్ట్ టైం ఒక తప్పుడు వ్యక్తి కేసు నేను తీసుకున్నాను. నువ్వేమంటున్నావు? నాకు ఆదిత్యకి సంబంధించిన నిజాలన్నీ తెలిసిపోయాయి. ఐ నో, ఆదిత్య కాదు, డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ నువ్వేనని నాకు అర్థమైపోయింది. నేను సేజల్ చెప్పిన మాటలు విని షాక్ అయిపోయింది సార్. అది మాత్రమే కాకుండా నా కోసం ఆదిత్యతో పోరాడతానని చెప్పింది. చెప్పు సార్, ఈ ఆదిత్య ఇల్లు మూసేసింది. తను 12th మార్చ్ నుంచే మిస్సింగ్ అంట సార్. దాని తర్వాత ఫోన్ కూడా ఆఫ్లో ఉందంట. 12th మార్చున ఆదిత్య కనిపించకుండా పోవడం, ఆదిత్య వైఫ్ రాధిక జైన్ దానివల్ల సేజల్ గిల్ట్ అయిందని చెప్పడం నాకేం అర్థం కావడం లేదు. ఆ గిల్ట్ని మనం సూసైడ్ నోట్లో ఉన్న తప్పుతో కనెక్ట్ చేయగలమా సార్? అసలు ప్రశ్న ఏంటంటే ఈ కేసులో గెలిచిన తరువాత 12th మార్చిని ఇచ్చిన పార్టీలో సేజల్ ఆ పార్టీలో ఉంది.
సేజల్ ఎందుకు ఆ పార్టీకి వెళ్ళింది? రాధిక చెప్పింది మనం పూర్తిగా నమ్మలేం. మనమే క్రాస్ చెకింగ్ చేయాల్సింది. రైట్ సార్. తన హస్బెండ్ని తనే టార్చర్ చేసిందని చెప్తున్నారు. సేజల్ని రివెంజ్ తీసుకోవడానికి తనని కూడా టార్చర్ చేసింది. అయితే ఆదిత్య ఎందుకు మాయమయ్యాడు? మేబీ రాధికనే తనని ఏమైనా చేస్తుంటుంది, ఎందుకంటే తనకి తన సీక్రెట్ తెలుసు కదా. ఆదిత్య ఎందుకు మిస్ అయ్యాడు, ఎలా మిస్ అయ్యాడో మనం తెలుసుకుంటేనే అసలు విషయం బయటపడుతుంది. ఆదిత్య బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. మనం ఈ విషయం గురించి సేజల్ బాస్తో మాట్లాడాలి. సార్ కమెంట్. సార్ సేజల్ పోస్ట్మార్టం రిపోర్ట్. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం కాజ్ ఆఫ్ డెత్ స్ట్రాంగులేషన్. ఎవరో గొంతు పిసికి చంపారు. బాడీ మీద గాయాలున్నాయి, కానీ పోస్ట్మార్టం రిపోర్ట్లో రేప్ కన్ఫర్మ్ అవ్వలేదు. మేబీ దానికి కారణం పోస్ట్మార్టం తను చనిపోయిన చాలా రోజుల తర్వాత జరిగింది. రేప్ జరుగుండొచ్చు, ఎందుకంటే ఆ అమ్మాయిని ఎవరో బలవంతం చేశారు. సార్ సూసైడ్ నోట్లో సేజల్ హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవుతుంది. ఇంకా పన్వేల్ ఇన్ఫార్మర్ దగ్గర నుంచే ఇన్ఫర్మేషన్ దొరికింది. ఏంటా ఇన్ఫర్మేషన్? పన్వేల్లో సేజన్ బాబాయ్ పిన్ని ఉన్నారు. లాస్ట్ 7 ఏళ్లుగా 2 కుటుంబాల మధ్య మాటలు లేవు. యాక్చువల్లీ సేజన్ నాన్నకి ఒక షాప్ ఉండేది. సేజల్ బాబాయ్ దాన్ని తీసుకున్నాడు. శైలేంద్ర, మా ఆయన చనిపోయిన వెంటనే నువ్వు నీ పనులు మొదలుపెట్టావా? ముందు ఆయన బ్యాంక్ అకౌంట్ ని ఫ్రీ చేయించావు, ఇప్పుడు ఆయన షాప్ ని లాక్కున్నావు. ఇప్పుడు నా పిల్లల్ని నేను ఎలా పెంచుకోవాలి? నేనున్నాను కదా, మీ అందరినీ నేను చూసుకుంటా. ఆ షాప్ మా నాన్నది బాబాయ్. మీరక్కడ పని చేస్తున్నారు అంతే. మాకు మీరు హెల్ప్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. సాల్ ఆపో. వదిన తనకు అర్థమయ్యేటట్టు చెప్పండి. అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత నేను మిమ్మల్ని చూసుకోవాలి. ఇన్నేళ్లుగా మా నాన్నే మిమ్మల్ని చూసుకున్నారు. మా నాన్న పోయినంత మాత్రాన మీరు మమ్మల్ని చూసుకుంటున్నట్టు అవుతుంది. ఏమన్నావే? శైలేంద్ర, దాన్ని నోరు మూసుకొని ఉండమని చెప్పు, లేకపోతే తనని ప్రాణాలతోనే ఉంటానే మనం. అర్థమైందా? ధైర్యం ఉంటే నీ షాపును వచ్చి సొంతం చేసుకో. శైలేంద్ర మమ్మల్ని చాలా కష్టపెట్టాడు సార్. శైలేంద్ర తనని కొట్టినందువల్ల షేజల్లో చాలా పెద్ద మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు? తను లా చదువుకుంటుంది సార్. ఎలాగైనా సరే మా బాబాయ్ దగ్గర నుంచి మా హక్కుని తీసుకుందాం అనుకుంది. రాత్రి పవన్లు పనిచేసేది, దాంతోపాటు పార్ట్ టైం జాబ్స్ కూడా చేసేది. బాబాయ్కి వ్యతిరేకంగా కేసు కూడా తనే ఆర్గ్యుమెంట్ చేసింది సార్. తను తన జీవితంలో ఒక్క పోరాటంలో గెలిచింది సార్. సమస్యని చూసి తను ఎలా భయపడిందో అర్థం కావడం లేదు. నీకేమనిపిస్తోంది? సేజల్ని ఇలా చేసింది శైలేంద్రే అనిపిస్తోందా? సార్, మీరు 7 ఏళ్ల ముందు జరిగిన విషయాన్ని అడుగుతున్నారు. దీన్ని నేను ఎప్పుడూ మర్చిపోయాను సార్. సేజల్ని రాఘవ్ని అచ్చు మా పిల్లల్లాగే చూసుకున్నామండి. మమ్మల్ని మోసం చేసింది ఆళ్లే. ఆ షాపులో మా ఆయన కూడా హక్కు ఉంది కదండి. కానీ ఆ సేజలేమో. ఇప్పుడు ఎందుకు అదంతా మాట్లాడతావు? వదిలే. అడగండి సార్. ఇంకేమన్నా అడగాలంటే మీరు అడగండి. మీరు మార్చి 12న ఎక్కడున్నారు? అది పన్వేల్లోనే. పన్వేల్లో ఎక్కడ? నా ఇంట్లోనే ఉన్నా. రాధిక చెప్పేది నిజమని నాకు అనిపించడం లేదు. రాధిక తన హస్బెండ్ ఆదిత్యని టార్చర్ పెట్టింది. అది కోర్టులో ప్రూవ్ అయింది కూడా. కేసు పూర్తయిన తర్వాత ఇలాంటి మాట వస్తే గనక దానికి పూర్తిగా బాధ్యత నాది. సేజల్ చాలా రోజులుగా అప్సెట్గా ఉందని తన ఫియాన్సీ చెప్పాడు. ఎందుకో తను అప్సెట్గా ఉందని పదే పదే అడిగాక సేజల్ ఏం చెప్పిందంటే తన వర్క్లో ఏదో తప్పు జరిగిందని. మీరు చెప్పినట్టు ఒకవేళ ఏదైనా జరుగుంటే సేజల్ ముందుగా మీతోనే చెప్పేది. ఒకవేళ తను తప్పు అని చెప్పేది రాధికా కేసులో లేదంటే అయితే తను ఏ విషయంలో అప్సెట్గా ఉండేది. అలాంటిదేం లేదు. మీరు అనవసరంగా ఇలాంటి ప్రశ్నలు అడిగి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సార్, నేను ఆదిత్య చుట్టాలతో మాట్లాడాను సార్. కానీ ఆదిత్య ఇప్పుడు ఎక్కడున్నాడని ఎవరికీ తెలియదంట సార్. ఆదిత్య మోతీనగర్లో ఉన్న కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయి, ఏదైనా తెలియచ్చు. సార్ ఇందులో 12th మార్చి సిజిల్ ఆఫీస్ బయట ఉన్న ఫుటేజ్ ఉంది. ఇక్కడ అమ్మాయితో బయటికి వెళ్ళడం కనిపిస్తోంది. ఎవరి అమ్మాయి? ఆ బరకా చెప్పు. కిమ్మి, నన్ను బండ్లో వచ్చినాడు చాలా టార్చర్ చేశాడు. వాడు డబ్బులు కూడా ఇవ్వలేదు. నా దగ్గర ఉన్న డబ్బులు లాక్కున్నాడు. ఇప్పుడు నా దగ్గర తిరిగి రావడానికి డబ్బులు లేవు. నువ్వేం కంగారు పడకు బరకా. ఇంతకీ నువ్వెక్కడున్నావు? నేనొచ్చి నిన్ను తీసుకొస్తాను. అలా చేసే ముందు ఒక్కసారి మీ అమ్మ గురించి నువ్వు ఆలోచించలేదా? దానికి కారణం నీ స్నేహితురాలు అంజలి ఏం కాదు కదా? చూడు, మార్చి 12వ తేదీ రాత్రి అంజలి సేజల్ని కలవడానికి ఎందుకు వెళ్ళిందో చెప్పు.
35,000 రూపాయలు రాఘవ్, అది చిన్న అమౌంట్ ఎంత మాత్రం కాదు. అసలు అంత పెద్ద అమౌంట్తో నువ్వేం చేయగలవు? ఏమైంది? విషయం ఏంటో నిజం చెప్పు. అక్క, అంజలి ప్రెగ్నెంట్. మా దగ్గర ఇంత పెద్ద విషయం నువ్వు దాచిపెట్టావా? సార్, నేను చాలా గిల్టీగా ఉన్నా. ఒకవేళ అక్క నేను చేసిన తప్పు వల్లే. ఐఎమ్ సారీ అమ్మా. నువ్వు ప్రెగ్నెంట్ కాదు, ఇదంతా డ్రామా. నిజమే కదా? నీకు ప్రెగ్నెన్సీ ఉందా? ఏదైనా ప్రూఫ్ ఉందా? మీరిద్దరూ నా తమ్ముడిని మోసం చేశారు, అది కూడా డబ్బు కోసం. చూడండి, ఎలాంటి కేసు పెట్టి మిమ్మల్ని ఇద్దరిని లోపల ఇరికిస్తాను, ఎప్పటికీ మర్చిపోలేరు. 12th మార్చిన సేజల్ని ఎక్కడికి తీసుకెళ్ళావు? నేను సారీ అడగడానికే తన దగ్గరికి వెళ్ళాను. నువ్విక్కడేం చేస్తున్నావు? నన్ను క్షమించండి అక్క, నాకెదురుగా ఇలాంటి కేసు వేయకండి. నువ్వు తప్పు చేసావు కాబట్టి శిక్ష పడాల్సిందే. వద్దక్క ప్లీజ్. తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు సార్. అది మేం తెలుసుకుంటాం. నిషా, వీళ్ళని నీ స్టైల్లో అడిగి నిజాలు రాబట్టు. అలాగే సార్. నువ్వు ముందు మా దగ్గర అంజలి విషయాన్ని దాచిపెట్టావు, కానీ మాకిప్పటి వరకు కస్తూరి హోటల్ అనేది ఎక్కడా దొరకలేదు. అక్క నాకు ఇదే చెప్పింది. అక్క ఆ రోజు రాత్రి హోటల్ కస్తూరికి వెళ్తున్నా అన్నది. నిజంగా హోటల్ కస్తూరి ఉందంటే అందులో అనుమానమే లేదు. అన్ని చిన్న హోటల్స్ని లిస్టింగ్ చేయండి, హోటల్ కస్తూరిని వెతకండి. ఎందుకంటే సేజల్ రాఘవ్కి ఎంజీ రోడ్లో దొరికింది. ఎంజీ రోడ్ నుండి సేజల్ ఆఫీస్ వరకు ఎక్కడెక్కడ సీసీటీవీలు ఉన్నాయో సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయండి. సార్, ఆదిత్య ఎండీగా పనిచేస్తున్న కంపెనీ నుంచి హఠాత్తుగా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. మా ఎంక్వైరీలో తెలిసిందేంటంటే తను ఆఫీస్లో ఉన్న అమ్మాయిలకి ఫేవర్ చేయడం కోసం వాళ్ళని ఫిజికల్గా వాడుకున్నాడంట. ఈ విషయం ఆఫీసులో పనిచేస్తున్న ఒక అమ్మాయి సేజల్ని కాంటాక్ట్ చేసి చెప్పింది. సో రాధిక చెప్పింది కరెక్టే అనిపిస్తోంది. సేజల్ వాళ్ళకి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవాలనుకుంది, కానీ ఆదిత్య 12th మార్చి నుంచి మిస్సింగ్. ఆదిత్య ఆఫీస్లో తన గురించి ఒక లీడ్ దొరికింది సార్. బహుశా అతను వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్ళుంటాడు. తీసుకురండి. నేనేం పారిపోలేదు, రిజైన్ చేశాను అంతే. నువ్వు 12th మార్చి నుంచి మిస్సింగ్. ఆ రోజే సేజల్కి ఇలా జరిగింది. నేనేం చేయలేదు, నేను నా లాయర్తో మాట్లాడాలి. నీ లాయర్ని చంపేసావు కదా, ఇప్పుడెవరితో మాట్లాడతావు? చెప్పు, ఎందుకు చంపావు? చూడండి, నన్ను భయపెట్టకండి. ఏయ్, ఏమనుకుంటున్నావు? మాకు పని పాట లేదనుకుంటున్నావా? నీ మీద రేప్ చేసినట్టు ఛార్జెస్ ఉన్నాయి. మీ ఆఫీస్లో చాలా అమ్మాయిల రికార్డింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పు. నీ నిజాలన్నిటికీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నీలాంటి ఒక సెక్స్ అఫెండర్కి హెల్ప్ చేయడం నాకెంతో సిగ్గుచేటుగా ఉంది. చాలా థ్యాంక్స్ తేజు, నీ వల్ల నేను ఈ కేసులో గెలిచాను. నేను రాధికాతో కలిసి నీకు ఆపోజిట్గా కౌంటర్ కేసు వేస్తాను. రేపే నీకు వారెంట్ వస్తుంది. నేను భయపడి పారిపోయానంతే, కానీ నేను చెప్పేది నిజం. నేను సేజన్ అసలేం చెయ్యలేదు. రైట్ సార్, నేను డీటెయిల్స్ కోసం ట్రై చేస్తాను సార్. సేజల్ లెటర్లో చెప్పిన తప్పు ఆదిత్య లాంటి వాడికి సపోర్ట్ చేశాననేదే ఆ తప్పంటావా? అయితే తను 12th మార్చి నుంచి 27th మార్చి వరకు ఎందుకు సైలెంట్గా ఉండాలి? కానీ సేజల్ లాంటి లాయర్ ఇదే పెద్ద తప్పు అనుకొని ఎందుకని తన ప్రాణాన్ని తనే తీసుకుంటుంది? సార్, సేజల్ 5th మార్చికి కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. తను అసలు కోర్టులో ఏం ఫైల్ చేసిందంటే 7 ఏళ్ల ముందు వాళ్ళ నాన్నగారు చనిపోయింది హార్ట్ అటాక్ కాదు, మర్డర్ అని రాస్తుంది. సార్, పిటిషన్ అండర్ కన్సిడరేషన్లో ఉంది, కానీ ఇందులో తన బాబాయ్ శైలేంద్ర భాగం కూడా ఉందని అందులో రాసింది సార్. కానీ సేజల్ ఈ పిటిషన్ 7 ఏళ్ల తర్వాత ఎందుకు ఫైల్ చేసింది? 7 ఏళ్ల తర్వాత తనకి ఏం ఎవిడెన్స్ దొరుకుంటుంది? సేజల్ వాళ్ళ అమ్మ కూడా దీని గురించి ఏం తెలీదు. కానీ సార్, శైలేంద్ర గురించి కూడా మనకి ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. ఒకవేళ సేజల్ తండ్రి హత్య వెనక నిజంగానే తన బాబాయ్ ఉండుంటాడా? అలా అయితే 7 ఏళ్ళు తను ఎందుకు బయటే ఉంటాడు? చాలా పెద్ద ప్లాన్ ఉండుంటుంది. అయితే మరి సేజల్ 7 ఏళ్ల తర్వాత అతని మీద మర్డర్ ఛార్జెస్ వేసి అతన్ని లోపలికి తొయ్యాలనుకుంది. మోటివ్ స్ట్రాంగ్గా ఉంది. శైలేంద్ర గురించి తెలుసుకోండి, వాడి ప్రతి కథలకిన గమనించండి. ఓకే సార్.
రోజు మమ్మల్ని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు మేడం? నోరు మూసుకొని పదవే. ఎందుకు నోరు మూసుకోవాలి మేడం? మర్డర్ చేసి పారిపోయిన వాళ్ళని మీరు పట్టుకోలేకపోతున్నారు. మాలాంటి వాళ్ళ మీద మీరు ప్రతాపం చూపిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ఆ మర్డర్? నా ఫ్రెండ్ మర్డర్. 6 నెలల క్రితం మార్చి 12 మా ఫ్రెండ్ని హైవేలో మర్డర్ చేశారు. అది ఎవరు చేశారో కనిపెట్టలేదు. సరే సరే, ముందు నువ్వు బయటెక్కో. చెప్పు సార్, సోను మాట్లాడుతున్నా. మీ హైవే కేసు ఏమైంది? ఇంకా ఏం జరగలేదు, ఏం చెప్పు. సార్, విషయం ఏంటంటే నేను సుభాష్ నగర్ పోలీస్ స్టేషన్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అక్కడ ప్రాస్టిట్యూట్ ఏమంటుందంటే నా ఫ్రెండ్ని 2 నెలల ముందే అక్కడ మర్డర్ చేశారంట. మర్డరా? అవును సార్. ఏంటి 12th మార్చిన ఎంజీ రోడ్లో ఇంకో మర్డర్ జరిగిందా? అవును సార్. సేజల్ కూడా 2 నెలలకు ముందు స్పృహ లేకుండా ఎంజీ రోడ్లో దొరికింది. ఇన్ఫార్మర్ చెప్పిన ఆ అమ్మాయి ఎవరు? సార్, తన పేరు సిమ్మి, ప్రాస్టిట్యూట్. ఈ రోజే లోపలికెళ్ళింది. సిమీని ఒకసారి కలవాలి. తన్ని త్వరగా ఎంక్వైరీ చేయాలి. సార్, నా ఫ్రెండ్ బర్గా, తనకి యాక్సిడెంట్ అయింది. కానీ ముందు మర్డర్ చేశారని చెప్పారు. సార్, తనని కావాలనే ఎవరో బండితో గుద్ది చంపేశారు. 2 రోజులు తను హాస్పిటల్లో ఉంది. తర్వాతే చనిపోయింది. ఎవరో కావాలని చంపారని మీకెలా తెలుసు? బర్కా చెప్పు. నా దగ్గర రావడానికి కూడా డబ్బులు లేవు. నువ్వు భయపడకు. ముందు ఎక్కడున్నావో నాతో చెప్పు. నేను ఎంజీ రోడ్లో ఉన్నాను. ఒక కార్లో వాడు అమ్మాయిని తీసి బయట వేసేశాడు. బర్కా, బర్కా. అప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాతే తనకి యాక్సిడెంట్ అయ్యింది. బర్కా మీకు ఆ బండి నెంబర్ చెప్పిందా? లేదు, కానీ అది గ్రే కలర్ కార్ అని మాత్రం నాతో చెప్పింది. మీరు బర్కాతో ఎప్పుడు మాట్లాడారు? ఐ మీన్ ఏ డేట్నా? సార్, 12th మార్చ్ రాత్రి 2-3 గంటలకు సార్. 12th మార్చిన సేజల్ ఎక్కడ స్పృహ లేకుండా దొరికిందో అక్కడ సీసీటీవీ లేదు. అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక సిగ్నల్ ఉంది. అక్కడ సీసీటీవీ ఉంది. దారిలో లెఫ్ట్ రైట్ ఏ టర్నింగ్స్ లేవు. ఆ సీసీ ఫుటేజ్ స్కాన్ చేయండి. ఎన్ని గ్రే కలర్స్ వెహికల్స్ ఉన్నాయో లిస్టింగ్ చేయండి. సార్. సార్, ఆ రోజు రాత్రి 2 గంటల తర్వాత ఈ 6 గ్రే కలర్స్ కార్స్ తిరిగాయి. అలాగే వీళ్ళు ఆ 6 కార్లకి 6 ఓనర్లు. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ తీశాను. కానీ వీళ్ళందరిలో ఈ మనీష్ ఎదురుగా హోటల్ ఉంది, హోటల్ సంతూరి. రాఘో హోటల్ కస్తూరి అన్నాడు. హోటల్ కస్తూరికి వెళ్ళింది. సంతూరి, కస్తూరి. సార్, ఒకవేళ వినడంలో పొరపాటేమో? నేను చెప్పేది నమ్మండి సార్. సేజల్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. తెలియకుండా నా ఫ్రెండ్ ప్లాన్లో నేను ఇరుక్కున్నాను. ఎవడా ఫ్రెండ్? రెండు నెలలుగా నీ యాక్టింగ్ చూశాను. కానీ ఇప్పుడు నిజాలు నీ నోటి నుంచి బయటికి రప్పిస్తాను. చెప్పరా, సేజల్ ఏం తప్పు చేసింది చెప్పు. సార్, నేను తన్ని బాధ పెట్టాలని అసలు అనుకోలేదు. కానీ తను ఆఫీస్లో పార్టీ చేసుకున్న తర్వాత మనీష్ హోటల్లో నన్ను కలవడానికి వచ్చింది. ప్లీజ్ ప్రతీక్, నేను ఆదిత్య వల్ల చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నాను. పార్టీ చేసుకునే మూడ్ నాకు లేదు. సేజల్, ఆఫీస్లో ఇలాంటివన్నీ జరగడం సహజమే. ప్లీజ్ ప్లీజ్, కమాన్ 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 కమాన్. Cheers guys. సేజల్, ఇక్కడ నీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ లేకపోయినా నువ్వు నన్ను దగ్గరికి ఎప్పుడు రానిచ్చావు గనక. ఏంటి? నువ్వు నా ఫీలింగ్స్ ని చాలా చాలా హర్ట్ చేస్తున్నావు. విశాల్, కొట్టకండి సార్. సార్, సార్, సేజల్ని తన ఫియాన్సీనే ఇలా చేశాడు. కానీ 15 రోజులు తను సైలెంట్గా ఉంది. పైగా సేజల్ మామూలు అమ్మాయి కాదు, ఒక లాయర్. అలాంటి లాయర్ సమాజ శ్రేయస్సు కోసం
నిజాయితీగా పోరాడుతుంది. సేజల్ ప్రతీక్ని చిన్నప్పటి నుంచి ప్రేమించింది. తను ప్రతీక్ని ఎంతో గుడ్డిగా నమ్మింది. కానీ ప్రతీక్ తనని మోసం చేశాడు. ఒక మనిషికి తను ఎంతో ప్రేమించిన వాళ్ళ దగ్గర నుంచి ఇలా జరిగితే ఆ మనిషికి అతని మీద ఎప్పటికీ నమ్మకం రాదు. సేజల్కు కూడా అదే జరిగింది. తన సూసైడ్ నోట్లో అదే రాసింది. ప్రతీక్ విషయంలో తన జీవితంలో పెద్ద తప్పు చేశానని తను రాసింది. అది తప్పే, కానీ పెద్ద తప్పు కాదు. చాలా పెద్ద తప్పు తన ప్రాణాన్ని తను తీసుకోవడం, సూసైడ్ చేసుకోవడం. మన అందరి జీవితాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి వాళ్ళు వస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్లతోనూ పోరాడుతూ ఉండాలి. అలా పోరాడుతూ జీవితం ముందుకు సాగాలి. దీని పేరే జీవితం. మరణం ఏ సమస్యకి పరిష్కారం కాదు.